ముఖ్యంగా ఈ మధ్య నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు. పిఠాపురంలో నాగబాబు గారు 12వ ఆవిర్భావ సభ. ఆ సందర్భంగా నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్టుగా అప్పటి నుంచి ఇప్పటిదాకా రగులుతూనే ఉంది. నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏమంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం, మేము లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలవరు అన్నట్టుగా ప్రచారం చేయటం, ఎవరన్నా ఆ విధంగా ప్రచారం చేసినా, ఎవరన్నా ఆ విధంగా అనుకున్నా వాళ్ళ కర్మ అని నాగబాబు గారు ఇండైరెక్ట్గా అంటాం. పిఠాపురంలో టీడీపీ పార్టీ కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ కార్యకర్తల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి అయితే బొగ్గుమనేటట్టుంది. సరే, నాగబాబు గారు ఆయన ఏ దృష్టితో అన్నారో, ఏ ఉద్దేశంతో అన్నారో మనకైతే తెలియదు, కానీ ఆ రోజున ఆ మాటలు నాగబాబు గారు అన్న మాట అయితే వాస్తవమే. కానీ ఏదైనా వర్మ గారి నుంచి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి కార్యక్రమాలకి అడుగడుగున అప్పుడప్పుడు అడ్డుపడుతుండు కాబట్టే నాగబాబు గారు ఆ విధంగా అన్నాడని మనం అనుకోవచ్చు.